ఈ అన్న మీకు చాలా మందికి తెలుసు, రాబర్ట్ అన్న. ఈయనలో నుంచి మనం ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు ట్రావెలింగ్ క్రైస్ట్. ఈ రోజు రిపెంట్ కాన్ఫరెన్స్ కి వచ్చామండి. ఫస్ట్ డే ఇది 4:45 కి వచ్చాం. ఎవరుంటారులే అనుకున్నాను, కానీ చాలా మంది వచ్చారు. టెంపరేచర్ 43 ఉంది. కరెక్ట్ టైం కి 5 కి స్టార్ట్ చేశారండి. మొత్తం విజువల్స్ ఇది. అక్క ఆల్మోస్ట్ 1 అవర్ వర్షిప్ చేశారండి. తర్వాత అన్న వాక్యం స్టార్ట్ చేశారు. మన పితరుల పాపాలు మన పాపాలు ఎలా ఒప్పుకోవాలని. తర్వాత అన్న వర్షిప్ లో నడిపించారండి. యవనస్తులు డాన్స్ చేయగలరు, అలాగే బలమైన ప్రార్థన కూడా చేయగలరని వీళ్ళని చూసినప్పుడే అర్థమైందండి. అక్క కూడా ఒక సైడ్ నుంచి పాడుతుందండి. చూడండి, ఆల్మోస్ట్ ఒక సగం గ్రౌండ్ మొత్తం నిండిపోయారు. అందరూ యవనస్తులేనండి. ఫస్ట్ డే అయినా కూడా చాలా మంది వచ్చారు. ఈ మీటింగ్స్ కి ఈ నేమ్ ఎందుకు పెట్టారనేది అన్న మాటల్లోనే వినండి. ఇదిగో ప్రభు, పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా పాపములు ఒప్పుకుంటున్నానయ్యా. రిపెంటెన్స్, రివైవల్, బ్లెస్సింగ్. పశ్చాత్తాపడుతుంది. అన్న కూడా ఆల్మోస్ట్ 1 అవర్ దాకా వర్షిప్ చేశారండి. చాలా అద్భుతంగా చేశారు. చాలా మంది యవనస్తులు ఒప్పుకున్నారండి. నీ కొరకు బలిపీఠం కడతానయ్యా. ప్రార్థనతో కానుక పరిచర్య కూడా ఉంటుంది. అన్న ఒక బుక్ రాశారండి, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ నేను చెప్పాను కదా, దైవజనుడితో ఎలా నడుచుకోవాలి, ఎలా తగ్గింపు కలిగి ఉండాలి అనే దాని గురించి నేర్చుకోవచ్చు. చెప్పింది కరెక్టా కాదో కామెంట్ చేయండి.